మహిమగల తండ్రి, దైవమైన ప్రభువా, ప్రేమగల ప్రభువా, సర్వోన్నతుడా, సకల సృష్టికర్తమైన దేవ, మీకు స్తుతులు స్తోత్రం ఆయన. ఘనమైన తండ్రి మీకు వందనాలు ప్రభా. సర్వాధికారైన దేవ, మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. జీవం కూడా దేవా, మీకు వందనాలు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. ప్రభా, గడిచిన కాలం అంతా ఆశ్రయించావు, దీవించావు, రాత్రి సుఖమైన ఎదిరించావు. ఓ దేవా తండ్రి, ఈ పరిశుద్ధనాన్ని నీ మందిరాన్ని మమ్మల్ని తీసుకొచ్చేందుకు మీకు ఎన్నో స్తుతులు తెచ్చాం ప్రభా. ఓ ప్రభారక్ష కదండి, గత ఆదివారం నుంచి ఈ దినం వరకు దీవించావు, ఆశ్రయించావు, ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు, శక్తి ఇచ్చానికి మీ స్తుతులు చూస్తాం ప్రభా. దేవా తండ్రి, ఆ శక్తితో మమ్మల్ని తీసుకొచ్చేందుకు వందనాలు ప్రభా. నీ మందిరానికి వచ్చి ప్రభావాన్ని స్థుతించడకును, గణపరచడకును, ఆరాధించడం మాలో కలిగజేసేందుకు వందనాలు ప్రభా. దేవా, మా అందరిపై నీ కృపావర్షం గమనించండి. ఓ ప్రభా తండ్రి, మా మందిరపై నీ పరిశుద్ధాత్మ గమనించండి ప్రభా. నీ చిత్త ప్రకారం మీ ఆలోచన నడుచుకుంటూ సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. రాని బిడ్డలు కూడా దీవించండి, ఇంటి తరుణ బిడ్డలు దీవించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నో వాళ్ళు తండ్రి వాళ్ళు ముట్టి స్వచ్ఛపరచండి తండ్రి. మైక్ ద్వారా, సౌండ్ ద్వారా ఎవరు వింటున్నారో వారందరూ కూడా దీవించి ఆశించి ప్రభా. పరిశుద్ధమా దేవా తండ్రి, మేము మీకు తెలుసు, మా ఆత్మ మీకు తెలుసు, మా హృదయం మీకు తెలుసు ప్రభా. నీ ఆత్మస్వరూపం ఉన్నావు కాబట్టి తండ్రి నీవు మాతో ఉండమని. ఓ తండ్రి, నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా, నా ప్రభా, నన్ను శిరచోట్న బరిగిపరిచి తను నాతో మాట్లాడమని వినిన వాక్యాన్ని ప్రభా ప్రతి బిడ్డ గడ హృదయంలో ఉంచుకొని ఆ విధంగా జీవించటకు ప్రభా, మా మరణాంతం వరకు మమ్మల్ని జీవించటకు నిన్నే సూచించడం, గణపరచడం సాహసిస్తాను లభించమని మీరు నా తోడుండమని తండ్రి. నీ కుమారుడు ఈ సంఘ కాపరి గారు చంద్రబాబు గారు ప్రయాణం ఉండగా క్షేమ ఇంటికి ఇక్కడ తీసుకొచ్చి సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యమని వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రీరామ్ కూర్చోమ్మా. పల్లకడియం గ్రామస్తులందరికీ, ముఖ్యంగా సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకించి వందనాలు తెలుసుకుంటున్నాను. మరి మీ సంఘానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాను. మీరు ఇక్కడున్న యూత్ కూడా చక్కని పాటలు పాడతారని నాకు తెలుసు. మీరు అందరూ చక్కని ప్రార్థన చేస్తారని నాకు తెలుసు. వాకింగ్ విషయంలో కూడా మీరు ముందంజలో ఉన్నారు, చక్కగా చదువుతున్నారు నాకు తెలుసు. అయినప్పటికీ మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి, గనపరుస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఉదయమే మీరు ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చదివి మీ పనులు ముగించుంటున్నానని నమ్ముతున్నాను. మనకి దేవుడు తోడు అన్నాడు కాబట్టి మనం ఈ రోజున ఈ మందిరం రావడం జరిగింది. అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభావ, వాళ్ళు ఇంకా రాలేకపోతున్నారు. వచ్చిన బిడ్డలు కూడా త్వరగా రమ్మని నేను దేవుని కోరుతున్నాను. అదేవిధంగా మరి మీ పాస్ గారు చెప్పినట్టు వాక్యం విషయంలో నాకు తెలుసు, ఆయన శక్తిగల వాక్యాన్ని మీకు అందరికీ అందిస్తున్నాడు. అదేవిధంగా మరి పరిపూర్ణంగా మీరు ఎదుగుతున్నారు, వాక్యాలను ఎదుగుతున్నారు, ప్రార్థన ఎదుగుతున్నారు. అదే మనకు కావాలి. మన సృష్టికర్తకి ఆయన ధ్యానించడమే ఆయన కావాలి. ఆయనకి మనం స్నేహితులుగా ఉండాలి. అబ్రహాము ఆయనకి స్నేహితుడు, ఆదాము ఆయనకి స్నేహితుడు. మనం కూడా వారిలేగానే మనం స్నేహితులుగా ఉండాలంటే ఆయన మనస్సు మనకు కలిగి ఉండాలి, దేవుని మనస్సు మనకు కలిగి ఉండాలి. దేవుళ్ళు ఏ విధమైన పాపం లేదు, కానీ ప్రభువారు మన కోసం వచ్చి మనకి ఆయన శుభత అందించి మన పాపాలన్నీ భరించి మన నిమిత్తం ఆయన శిలువ మీద ఆ యాగం చేశాడు. ఎందుకు కారణం ఏంటంటే మనం నీతిమంతులుగా జరగటానికే ఆయన మనకు తోడే ఉన్నాడు, మమ్మల్ని రక్షించాడు. ఆయన ఉండే చోటకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన మన భూమి మీదకి ప్రభువుగా రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకి ఆయన వెళ్ళిన తర్వాత మీకు అనాథలకు విడిచిపెట్టను, మీకు పరిశుద్ధాత్మ పంపిస్తాను అన్నాడు. పరిశుద్ధాత్మ రావడం జరిగింది. మనం ఆయన ఏం చెప్తున్నాడో, ప్రభువారు ఏం చెప్పారో పరిశుద్ధాత్ముడు అదే మనకు మేలుకొలుపుతున్నాడు. మనం భక్తి కలిగి ఉండాలి. మనం ఏ మందిరంలో ఏ విధంగా ఉన్నామో, మీ సంఘ కాపరి గారు ఏం చెప్తున్నారో అదేవిధంగా మనం కూడా ధ్యానిస్తూ ఉండాలి. పాపం ఉంది, సాతాను మహాభయంకరమైనవాడు. సాతానుడు మనం ఏ విధంగా మోసం చేయాలని చూస్తున్నాడు, ప్రభువు నుంచి దూరం చేయాలని సాతానుడు చూస్తున్నాడు. సాతానుడు కూడా మన మధ్య ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక సమావేశం పెట్టినప్పుడు కూడా మన యోధా గ్రంథాలు మనం చూస్తాం. మనం
సమావేశం పెట్టినప్పుడు కూడా ఆయన యోబు గ్రంథంలో ఉన్నప్పుడు ఆయన కూడా సమావేశం రావడం జరిగింది. అలాగే మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి మన మధ్య కూడా సాతానుడు వచ్చాడు, మన మాటలు వింటున్నాడు. అంటే మనల్ని విన్న వాక్యాన్ని ఏ విధంగా వీళ్ళు చెడగొట్టాలని చూస్తుంటాడు. దురాత్మలు ఉన్నాయి. అందుచేత యేసుప్రభువు వారు అనేక మంది దురాత్మలు ఆయన ప్రార్థన చేయగా బయటికి పోయి పారిపోని. అలాగే ఇదంటే మనం ఇక్కడ ఉన్నంత సేపు విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని ఆ విధంగా జీవించడానికి ఈ వాక్యానికి వదిలేయకుండా మనం ఇంటికి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యాన్ని మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నిన్ను ఎల్లప్పుడూ నీ సృష్టించుకోవడానికి నువ్వు తోడుగా ఉండమంటాడు. భక్తుడైన దావీదు గురించి మీకు తెలుసు కదా, బైబిల్లో ముఖ్యమైన వ్యక్తి. ఆ దావీదు కుటుంబం వంశం నుంచి యేసు ప్రభువు రావడం జరిగింది. అందుకే కాబట్టి నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం చెప్పాలని నాకు తలంచి వచ్చింది. అంటే ఆదికాండం మీకు అందరికీ తెలుసు. సృష్టి గురించి మీకు తెలుసు, ఆదాము గురించి మీకు తెలుసు, అవ్వ గురించి మీకు తెలుసు, అవ్వను మోసం చేసినట్టు సాతాను గురించి మీకు తెలుసు. అందుకే బట్టి వినిన వాక్యం కొంత విన్న వాక్యం ప్రతి విషయం కూడా ఒక్కొక్క ఈ వాక్యాన్ని ఈ మన బైబిల్లో ఉన్నట్టు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ ఎవరైనా సరే ఈ బైబిల్ నుంచి బయటికి వెళ్ళకూడదు. మన సొంత మాట మనం ఎప్పుడు చెప్పకూడదు. బైబిల్ వాక్యం చెప్పాలి. ప్రభువు మనకు చెప్పడం జరిగింది, అదేవిధంగా మనం జీవిస్తున్నాం. అందుకని పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాం కాబట్టి ఆయనలాగా మనకు ఉంచాలి. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవనమ్మా. దేవుడైన యెహోవా నేలమట్టితో నరు నిర్మించి వాని రాశికారంధ్రములో జీవమైన ఉదగా మనిషి నరులు జీవాత్మాయేను. దేవుడు తండ్రి అయిన దేవుడు సకల సృష్టిని సృష్టించాడు. 1వ అధ్యాయంలోను సమస్తం సృష్టించాడు. సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడు, భూమి నిర్మించాడు, భూమి మీద వృక్షాన్ని నిర్మించాడు, పక్షులు నిర్మించాడు, జంతువులు నిర్మించాడు, సమస్తం సృష్టించాడు. సమస్త సృష్టించిన తర్వాత ఆయనకి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే అన్నీ ఉన్నాయి, మనం ఇంకేం కావాలి అని తలంచినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే అది దేవుడు అంటున్నాడు 1వ అధ్యాయం 26లో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదుము. చాలమ్మా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులు చేయదము. అంటే మన పోలిక అంటే దేవుడు ఎవరి పోలికలు ఉన్నారండి? మన పోలిక కాదు ఉంటా, ఆయన పోలికని మనం చేశాడు ఆయన. అంతే కాబట్టి ఆయన పోలిక మనం ఉన్నాము కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆయనలో మనం ఉండాలి. అంతే కదా, ఆయనలో మనం ఉండాలి. ఆయన పోలిక మనం సృష్టించేదే కాబట్టి మనం ఆయనలో ఉన్నాం కాబట్టి ఆయన తలంపులు మనలో ఉండాలి, ఆయన జ్ఞానం మనం కలిగి ఉండాలి, ఆయన ఆలోచన మనం కలిగి ఉండాలి. మనలో ఏదైనట్టు పాపం లేదు, ఉండకూడదు. ఎందుకంటే దేవుళ్ళు పాపం లేదు కదా, దేవుళ్ళు ఏ విధంగా పాపం లేదు. అలాగే మనలో కూడా పాపం ఉండకూడదు. పాపం అంటే ఆజ్ఞాతక్రమమే పాపము. దేవుడు ఏమేమి మనకు చెప్పాడో అవి మనం పాటించాలి, తోచా తప్పగా పాటించాలి. దాన్ని ఏ విధంగా మనం మర్చిపోయామా ఆటోమేటిక్గా మనం పాపం అయిపోతాం. అందుకే బట్టి నరుడిని దేవుని స్వరూపం నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే 2వ అధ్యాయంలో ముందుకెళ్తే తర్వాత మనం దేవుడైన యెహోవా తూర్పుని ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచాడు.
మరియు దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదనియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చల్లని తినవచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. అంటే దేవుడికి మరి నరుని కావాలి కాబట్టి, నరునికి ఆహారం కావాలి కాబట్టి, సమస్త జంతువులను సృష్టించాడు కాబట్టి, సమస్త వృక్షాలను సృష్టించాడు కాబట్టి, అందులో మన ఆయనకి ఒక ప్రత్యేకించి పరలోకంలో భూమి మీద, పరలోకంలో ఏమైతే ఉందో అదే భూమి మీద ఒక తోట వేసి, ఆ తోటలో దేవుడు సృష్టించినటువంటి మనిషిని అందులో పెట్టి అందులో మొక్కలు నాటడం జరిగింది. అందులో రెండు మొక్కలు ఉన్నాయి, రెండు వృక్షాలు ఉన్నాయి. ఏంటది? జీవవృక్షము, మంచి చెడులను తెలియజు వృక్షము నేలను ముడిపించాడు. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ మన తండ్రి దేవుడు ఏమన్నాడు? ఈ 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు అన్నీ తినవచ్చు, నువ్వు అన్నీ తినమన్నాడు. కానీ మన కండిషన్ ఇచ్చాడు దేవుడు. ఏమని? అయితే మంచి చెడ్డను తెలియనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. మనకి దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, ప్రభువైన దేవుడు. అంటే అక్కడ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆదాముని పరీక్ష చేస్తున్నాడు. ఆదాముని అవని కూడా నేను సృష్టించాను కదా, నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను వాళ్ళకి. ఏం ఆజ్ఞ? మంచి చెడును తినకు, వృక్ష ఫలమును నువ్వు తినకూడదు. మరి దేవుడు ఆజ్ఞను మనం పాటిస్తున్నావా? రెండు ఇచ్చాడు ఆదాముకి, రెండే కూడా ఒక చెప్పాడు. అన్నీ తినొచ్చు కానీ నువ్వు మాత్రం ఒక్కటి తినవద్దు అన్నాడు. అలాగే మనం దేవుని స్వరూపంలో ఉన్నాము కాబట్టి, దేవుడు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞలు తోచ తప్పకుండా పాటించాలి. నెక్స్ట్ తర్వాత ఏముంది? నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నన్ను ఆజ్ఞాపించాను. చూసారా? దేవునికి మరణం ఉందా? చెప్పండి. జీవముగల దేవుడు ఆయన. అక్కడ మాట ఎందుకన్నాడైనా అది మనం ఆలోచించాలి. ఆ వృక్ష ఫలను తినేయాల నువ్వు చచ్చేదవు. మనం దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు నువ్వు చచ్చేదవు. అంతే కాబట్టి దేవునికి మరణం లేదు. ఎందుకంటే స్వభావతుడైన ఆయనే సృష్టింపబడ్డాడు. దేవుణ్ణి ఎవరు చేయలేదు, దేవుణ్ణి ఎవరు తయారు చేయలేదు, ఏ మానవుడు తయారు చేయలేదు. ఆయనకి అనే సృష్టికర్త. అంతే కాబట్టి మనం ఆయన సృష్టికర్తని చెప్పాం. సృష్టికర్త కాబట్టి మన సమస్తం దయచేస్తున్నాడు. అలాగే దేవుడు నిర్మించిన మానవునికి కూడా మరణం లేదు. ఆదాముకి మరణం లేదు. ఎందుకంటే ఆయన పోలిక పుట్టాడు కాబట్టి దేవునికి మరణం లేదు. కాబట్టి మానవుడి కూడా మరణం లేదు, ఆదాము కూడా మరణం లేదు. నెక్స్ట్ చెప్తున్నాడు, జీవవృక్షంలో తిన్నవారికి, జీవవృక్ష ఫలం తిన్నవారికి ఇక్కడ మరణం లేదు. జీవవృక్షం ఫలం తిన్నవారికి మరణం లేదు. దేనికి మరణం ఉంది? మంచి చెట్లను తిను, వృక్ష ఫలం తిన్నప్పుడు మరణం ఉంది, నువ్వు చచ్చేదవు అన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను ఎవరైతే ఆజ్ఞ పాటించలేదు కాబట్టి వాళ్ళకి మరణం వచ్చింది. ఈనాడు మానవుడికి మరణం వచ్చింది. కారణం దేవుడు ఆజ్ఞ మనం పాటించలేదు. అందుకే దేవుడు ఆజ్ఞ మనం పాటించినప్పుడు మన కూడా ఎన్నో శోధనలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మనం పాటించలేదో, ఎప్పుడైతే చేయలేదో సాతానుడు రెడీగా ఉంటాడు. సాతానుడు మహం భయంకరమైనది. నీ ద్వారా ఎన్నో చెడ్డ పనులు చేయాలని చూస్తుంటాడు. నీ హృదయంలోకి వస్తాడు వాడు. దేవుడు నీలో లేకపోతే సాతానుడు నీలో ఉంటాడు. సంగమా, ప్రియమైన సంగమా, దేవుడు మనలో లేనప్పుడు సాతానుడు మనలో ఉంటాడు. ఎప్పుడైతే మనలో ఉన్నాడో మన నుంచి బయటకు పోడు. అది గమనించండి.
మనకి చిన్న అలవాటు అవుతుంది, చిన్న అలవాటు అవుతుంది. ఉదాహరణకి మనం టీ తాగుతున్నాం. టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, డాక్టర్స్, మీరు టీ బదులు వాటర్ మంచినీళ్ళు తాగండి అన్నాడు. టీ లేకపోతే మనం బతకలేము, అంటే అలవాటు అయిపోయింది కాబట్టి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మన ఈ ఈ సారాయి బంది బ్రాంతులు ఏవో ఉన్నాయి. ఒక్కసారి అలవాటు చేసుకుంటే అది మానలేము. పర్లేదు ఈ పూటగా తాగు, ఈరోజు తాగు, ఈరోజు అంటే సోదరులు దాన్ని తాగడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబం అంతా పాడైపోతుంది, కుటుంబం నాశనం అయిపోతుంది. అంతేకాబట్టి మనలోనికి సాతానుడు ఏదో విధంగా ప్రలోభపెడుతుంటాడు. కుటుంబం మధ్యన సమాధానం ఉండదు, బిడ్డల మధ్యన సమాధానం ఉండదు, బంధువుల మధ్య సమాధానం ఉండదు, ఇరుగు మధ్య సమాధానం ఉండదు. మన సంఘంలో కూడా సమాధానం అనేవాడు. సంఘం అంతా మనం ఎంతో ప్రోత్సహించుంటాం. సంఘం అంతా మనం ఇంకా డెవలప్ అవ్వాలి, సంవత్సరం ఇంకా ప్రకటించాలి, సంఘానికి మనకి పైన వేయాలి, రకరకాల మనం తెలుస్తాం. మన సంఘాన్ని ఆలోచించాం. సంఘంలో ఉన్న పేదవాళ్ళకి సహాయం చేయమని అనుకుంటాం. కానీ సాతానుడు ఏం చేస్తాడు, ఏం చెయ్యకపోతే నష్టం వచ్చింది. ఏదో విధంగా మనం కొంతమందిలో 10 మంది పెద్దలు ఉన్నారంటే అందులో 4 పెద్దలని అలా చేస్తున్నారంటే వాళ్ళు ఇలా చేస్తున్నారంటే రకరకాల పొరపాటు చేసి మన కుటుంబాన్ని, మన సంఘాన్ని నాశనం చేస్తుంది. అంతేకాబట్టి దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి, ఆ తోచబాటు ముందుకెళ్ళాలి. సాతానుడు మనలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకు మనం అంటాడు, సాతాను ప్రలోభకు లోనైపోయేవారు దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తారు. అంతే కాబట్టి సాతానుడు ఏం చెప్తాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తాడు, ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. అవునమ్మా, మీకు దేవుడు చెప్తాను చూసు. యోహాను గారు ఆయన ప్రభు అయిన దేవుని శిష్యుడు. యోహాను గారు ప్రభువుకి తోడైన వాడు, ప్రియమైన శిష్యుడు. ఆయన స్వయంగా దేవుని చూశాడు, దేవునితో నడిచాడు, దేవుని ప్రకారం జీవించాడు. దేవుని ప్రకారం ఆయన మానవుడే కాబట్టి ఆయన మరణించాడు. ఆయన చూసిందే చెప్తున్నాడు, ఆయన విన్నది చెప్తున్నాడు, ఆయన కళ్ళారా చూసింది చెప్తున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు, ఈ లోకంలో వాటిని ప్రేమింపకుడి. నెక్స్ట్, ఎవరైనాను ఈ లోకమును ప్రేమించడంలా అన్నీ తల్లి ప్రేమ, నెక్స్ట్ అమ్మా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఎందుకంటే మన తండ్రిని ప్రేమించాలి కానీ లోకాన్ని ప్రేమించకూడదు. ఎందుకంటే లోకం అంతా ఎలా అయితే ఏంటంటే, ఇప్పుడు దేవుని సృష్టించిన లోకము సాతానుతో బంధింపబడి ఉన్నది. ఎవరిని మిగతా అని చూస్తుంది. ఎవరైతే నీవు అవకాశం అవ్వలేదు వాళ్ళు మిగతా చూస్తుంది సాతానుడు. భయంకరమైన సాతానుడు వాడిని. అందుకని మనం ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుడు ఉండాలి, మన హృదయంలో మన తండ్రి ఉండాలి, మన దేవుని వాక్యం మన ఉండాలి. సాతానుడికి మనకి ఏ అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇచ్చామా మనం బయటపోవద్దు. అంతేనే అంటాడు మరి యోహాను గారు, నేత్రాస జీవడమము తండ్రి వదం కలిగినవి కావు. శరీరాస నేత్రాస జీవముడము తండ్రి వాళ్ళు కావు. వాడికి మనం దూరంగా ఉండాలి. కంటికి మన ప్రతిదీ మన కంటికి కనిపిస్తుంది. అటువంటిప్పుడు మనం అవసరమా కాదా? శరీరాశ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. జీవడమని మనం పోకూడదు. ఎందుకు జీవబడి మనకి వెళ్ళామంటే మనం అప్పుడు పాలైపోతాం. ప్రతిదీ మనం కొనాలనుకుంటాం, ప్రతిదీ చూసింది కానీ మా ఇంట్లో ఉండాలనుకుంటాం. జాగ్రత్తగా పడాలి. సాతానికి 3 విషయంలో శరీరాస నేత్రస జీవడము సాతానికి సంబంధించింది కాబట్టి దేవుని మనకు కాదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో ఏంటంటే భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాము మనం. అంతే భారతదేశం కూడా మన వాతావరణంలో భయంకరమైన వాతావరణంలో ఉన్నాం. మొన్న ప్రవీణ్ ప్రగడాల గారు ఏమైంది మీకు తెలుసు కదా, ఆయన సువార్త విన్నట్లయితే మనం మళ్ళీ తిరిగి మనం వెనక్కి వెళ్ళాం. అటువంటి సువార్త ఆ నాయకుడిని మరి ఏం చూసారో మనం అర్థం కాదు కానీ మిస్టరీగా మిగిలిపోయింది. జాగ్రత్త, మనం జాగ్రత్త పడాలి, మనం ధైర్యంగా ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలంటే దేవుడు మనం ఉన్నట్లయితే యోధాసింహం ఎట్లా ఉంటుందండి? యోధాసింహం ఎలా ఉంటే భయపడుతుందా? యోధాసింహం భయపడదు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం నీతి కలిగి జీవించి యోధాసింహం వల్ల ధైర్యంగా ఉండాలి. ఎవరు ఏమి వచ్చినా సమాధానం చెప్పాలి. ఏం కావాలని ఆ సమయానికి దేవుడు మీకు ప్రలోభిస్తాడు.
పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉంటాడు. ఆ సమయానికి ఏం సమాధానం చెప్పాలన్నా, ఏం కావాలన్నా సమస్తం మీకు దయచేసేవాడు యేసుప్రభు వారు ఉన్నారు. అందుకే భయపడకుండా మనం ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి, నీతిగా ఉండాలి, చక్కగా సమాధానం చెప్పాలి, పొరుగువారిని ప్రేమించే బుద్ధి మనం అందరికీ ఉండాలి. అది విషయం మొత్తం మీరు మర్చిపోకుండా. నెక్స్ట్ సాతాను చెప్తా మనం ఇంకేం ముందుకు వెళ్ళినట్లయితే, స్త్రీ 3వ అధ్యాయంలోకి వెళ్తున్నాం మనం ఈసారి. 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్ష ఫలమునకు మంచిదియు, కనులకు అందమనేదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండడం చూసినప్పుడు ఆమె దాన్ని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ఆగమ్మ, ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, తినొద్దని ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాము అన్న కూడా విన్నారు. అయినప్పటికీ వాళ్ళు అయినప్పటికీ ఆదాము అవ్వ వాళ్ళ దేవుని ఆజ్ఞను తిరస్కరించి తినకూడదు నన్ను తిండి అన్న తర్వాత వాళ్ళు ఏమైపోయారండి? పాపాత్ములైపోయారు. అలా ఎందుకు తిన్నారు? అది దాని ముందుకు వెళ్ళినట్లయితే సాతాను ఏం చెప్తుందంటే, ఇది 3వ వచనంలో 3:3 అయితే ఆ తోట మధ్యనున్న చెట్ల ఫలం గురించి దేవుడు మీరు సావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. అందుకు సర్పము మీరు సావనే సావరు, ఎలానికి మీరు వాటిని తినమన్నా మీ కన్నులకు చూసారు ఎంత మాయమాటలు చెప్తున్నది. తండ్రి మనకి ఏం చెప్పాడు? ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. మంచి సరైన వృక్ష ఫలాన్ని తినవద్దు అన్నాడు. సాతాను ఏం చెప్తుంది? మీరు సావనే సావరు. చూసా భయంకరమైన మాటలు. సాతాను ఏం చెప్తుంది? భయంకరమైన మాటలు మనం ఆ ప్రలోభాలు చేస్తుంది. అందుకని సాతాను ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తన మాటలు వాళ్ళు చాలా భయంకరంగా ఉండాలి. ఆదాము అవ్వ మధ్యన ఏమొచ్చిందంటే, అది ఆదాము అవ్వ మధ్యన ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. వాడు ఎవడాడు? మూడోవాడు వాడు సాతానుడు. వాడే కూడా దేవుని యొద్ద ప్రధానమైన దూత, లూసిఫర్ దాని పేరు. సాతాను పేరు లూసిఫర్, భయంకరం అన్నమాట. అంతేని మన కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యన 3వ వ్యక్తి కలుగజేసుకోకూడదు. భార్యాభర్తలు ఎంతో సమాధానంతో ఉంటారు, ప్రేమగా ఉంటారు, చక్కని బిడ్డలను దేవుడు ఇచ్చాడు. బిడ్డలు చూసుకున్నప్పటికీ ఈ మధ్యలో ఎవరు వస్తారు? మీ అత్తగారు వస్తుంది. అలా చేస్తున్నప్పటి ఇలా చేస్తున్నప్పటి అలా చెయ్యి ఇలా అయ్యి లేదు పక్కవాడు వస్తుంది, ఆ ఇంటి పక్కవాడు వస్తాడు. ఏం చేస్తాను నువ్వు? ఏంటి మీరు గొడవ పెట్టుకుంటున్నారటి, మీరు మాట్లాడుకుంటున్నారటి, ఆయన నేనేమంటున్నాడు, నీ భార్య నేనేమంటుంది? 3వ వ్యక్తి రాకూడదు. భయంకరమైన గొడవలు వస్తుంటే 3వ వ్యక్తి ప్రవేశించినట్టయితే సాతాను కూడా ఇలాగ వచ్చాడు. ఇప్పుడు అవ్వ ఆదాము మధ్య వచ్చాడు. సాతాను ప్రవేశించి మీరు సావనే సావరు, తినండి. జాగ్రత్త. మీ కుటుంబంలో భార్య భర్త పిల్లలే ఒక కుటుంబము. మీరు జాగ్రత్తగా ఉండాలి. పరాయి మాటలు మీరు వినకూడదు, పొరుగువారి మాటలు మీరు వినకూడదు, పొరుగువారి ఇంటికి మీరు మాటికి వెళ్ళకూడదు. అది గుర్తు చేసుకోండి. సామెతల గ్రంథం రాయటం ఉంది, పొరుగువారి ఇంటికి మాటికి మీరు వెళ్ళకూడదు. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త ముఖ్యం. అందుకే ప్రభువారు చెప్పాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆయన ఎక్కడ వచ్చాడు? భార్యని హత్తుకుంటూ వచ్చాడు. అదిగోండి. కాబట్టి అది 2వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనేను, వారు ఏకశరీరయుందురు. తల్లిదండ్రిని విడిచి దయచేసి మీరు నేను చెప్పేది ఏంటంటే చూడగొద్దని కాదు. ఎందుకంటే అత్తగారు మన తల్లి లాంటిదే. అందుకని మన తల్లిని ఏ విధంగా మేము ప్రేమిస్తున్నామో అత్తగారిని కూడా అదే విధంగా ప్రేమించాలి. ఒకే కుమార్తె అయినట్లయితే ఏం చేస్తారు? తల్లి ఏం చేస్తుంది? కుమార్తె దగ్గరికి వచ్చేస్తుంది. లేదా ఒకే కొడుకు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? కుటుంబానికి వస్తుంది. తప్పలేదు.
కానీ ఒకటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి అంతే. అది అవునా కాదా అనేది నీ భార్యాభర్తల మధ్య చర్చించుకోవాలి. ఏక నిర్ణయం ఎవరు తీసుకోవద్దు. ఏక నిర్ణయం తీసుకుంటే ఇలాగే ఉంటుంది. ఎలాగ ఉంటుంది? పాపంలో పడిపోతాం, సాతానులో పడిపోతుంటాం. సాతానుడు ఏం చెప్తున్నాడు? మీరు సావనే సావరు, ఆ తినే వృక్షం మీరు సావనే సావరు. మీ కన్ను తెరుస్తాయి. ఏం తెరుస్తాయి కన్నులు? ఏం చేస్తాయండి? వాళ్ళు ఇంతవరకు వాళ్ళిద్దరు కూడా ఇంతవరకు ఎలా ఉన్నారు? దేవుని పోలిక చెప్పిన ఉన్నారు వాళ్ళిద్దరును, అవ్వ ఆదామును. వాళ్ళు ఏదైనా పాపం లేదు, తండ్రిలో పాపం లేదు, వీళ్ళలో పాపం లేదు. తండ్రికి స్నేహితులుగా ఉన్నారు వీళ్ళంతాను. తండ్రి అప్పుడప్పుడు వస్తున్నాడు, పలకరిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తర్వాత మూడోసారి వచ్చాడు. ఆదాము పిలిచినప్పుడు ఏమన్నాడు? దాక్కున్నాడు. అదేవిధంగా మనం చేసే పనులు జాగ్రత్తగా మనం చేసినప్పుడు ఆలోచన చేసుకోవాలి. అందరూ యుక్త వయసులో బిడ్డలు ఉన్నారు, జాగ్రత్త. ఒకసారి మేము చెప్పడం జరిగింది, యుక్త వయసులో బిడ్డల విషయంలో మీరు తల్లిదండ్రులు చాలా జాగ్రత్త చూసుకోవాలి. పొరుగు వారిని మీ ఇంటికి ఎవరిని రప్పించకూడదు. మన ఆడపిల్లలు ఉన్న ఇంటికి ఎవరిని పురుషుని రప్పించకూడదు. కొంతమంది అంతా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో మా ఇంటికి రా అని ఫ్రెండ్స్ని పిలుస్తున్నారు. దయచేసి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నట్లయితే రోడ్డు బయట మాట్లాడి పంపించేయండి. ఇంట్లో వరకు తీసుకురావద్దు. ఇంట్లో తీసుకొచ్చామంటే మన కుటుంబం సాతానులో ప్రలోభపడిపోతుంది. అక్కడి నుంచి మనం మనం వదిలిపెట్టదు. ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒక నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, గోదావరి ఫుల్గా వస్తుంది. కొంతమంది పొలాలు ఏరుకుంటారు. పొలాల కోసం ఈదుకుంటే అక్కడికి వెళ్తుంటారు, గోదావరికి వెళ్తుంటారు. ఒక పైన చూశాడు, ఎక్కడి నుంచో దొంగ వస్తుంది, నల్లగా ఉంది, బాగుంది, చాలా పెద్దది అనుకున్నాడు. ఇక్కడే వీధుకుంటూ వెళ్ళాడు లోపలికి. వీధుకుంటూ వెళ్తుంటే దాన్ని పట్టుకున్నాడు. కొంతమందికి పట్టుకుంటే నేను లాగ్గొద్దా ఉంటారు, అదే అది లాక్కెళ్ళిపోతుంది గోదావరిలోకి. వీడిని పట్టుకుందాం అంటే తీసుకొద్దాం అనుకుంటే వీడేం చేస్తాడు? వీడిని అవసరం లాక్కెళ్ళిపోతుంది, లోపలికి లాక్కెళ్ళిపోతుంది. బయట నుంచి రా ఇట్రా అన్నారు వాళ్ళు. వీడు నన్ను తీసుకెళ్ళిపోతుంది అన్నాడు వీడు. ఏంటంటే నల్లగా ఉన్నది దొంగ కాదు, ఏంటిది? ఎలుగుబంటు అడవుల నుంచి వస్తుంది, కొట్టుపోతుంది, పట్టుకుంది. దాని రక్షణ కోసం అది పట్టుకున్నది, వీడిని వదిలిపెడతలేదు. అలాగే సాతానుడు కూడా మిమ్మల్ని పట్టుకొని వదిలిపెట్టదు. దయచేసి బిడ్డలారా, మీరు భయభక్తులు కలిగి జీవించాలి, భయభక్తులు కలిగి నడుచుకోవాలి, సమాధానంతో జీవించాలి. కుటుంబమే మన ముఖ్యం. తర్వాత కుటుంబం, తర్వాత మన సంఘం ముఖ్యం. కుటుంబంలో మన కుటుంబం ఉంటుంది, కుటుంబం మనమే ఉంటాము. సంఘం అయితే 10 కుటుంబాలు ఉంటాయి. మీ కుటుంబంలో మీరు ఐక్యత ఎలా ఉన్నదో అదేవిధంగా సంఘానికి కూడా ఒకే ఐక్యత ఉండాలి, ఒకే తాడు మీద నిలబడాలి, ఒకే మాట మీద ఉండాలి. దానికి కారణం ఎలా ఉండాలంటే మీ ప్రార్థనలో, సంఘంలో మీ ప్రార్థనలో అనుదినము ప్రార్థిస్తూ ఉండాలి. అందుకని ప్రభువు అంటాడు, అనుదినము ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి. ప్రార్థనే మన శక్తి. క్రైస్తవుడికి ప్రార్థనే ముఖ్యం. ప్రార్థన లేనివాడు క్రైస్తవుడే కాదు, ప్రార్థన రానివాడు క్రైస్తవుడే కాడు. కొంతమంది మా సంఘంలో కొంత ఉన్నారు, బుధవారం శుక్రవారం మీకు కంపల్సరీ వెళ్తుంటాం. ఆదివారం అందరూ వస్తారు మీలాగే. బుధవారం శుక్రవారం ఎంతమంది వస్తారంటే నేను లెక్కిస్తే 10 మంది 15 మంది. మిగిలిన రోజుల్లో 70 మంది 80 మంది 90 మంది ఉంటారు. కానీ ఆ టైంలో బుధవారం లేదా శుక్రవారం ఉంటుంది. శుక్రవారం ప్రార్థన చేయాలి. ఒక స్త్రీ ఒక పురుషుని ప్రార్థన చేయమంటారు. చూస్తాను నేను, స్త్రీలు అందరూ ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేయమని స్త్రీలు ప్రార్థన చేస్తారు. మగలో మాత్రం ఇద్దరు మిగులుతాం. నేను ఇంకో ఆయనే. నేను ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, వాడు మైకి వాడి అంటే గత వారం ఆయన ప్రార్థన చేశారండి, ఈసారి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనే మనకు క్రైస్తవం ముఖ్యం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఎప్పుడు నిలబడితే అప్పుడు ప్రార్థన చేయాలి. నిలబడి పేరు పెట్టి పిలిచిన వెంటనే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమిటంటే దేవునితో మాట్లాడటం. ఇప్పుడు నేను వచ్చాను, నాకు బయలుదేరాం, కారు ఎక్కే ముందు ప్రార్థన చేస్తాం. తండ్రి, మేము ఇదిగో మరి చర్చికి వెళ్తున్నాం, అక్కడ నీ వాక్యం అందించాలి, మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు, ఆటంకాలు జరగచ్చు. సాతానుడు ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామో ఆ సాతాను ఎన్నో ప్రలోభ పెట్టేస్తే మనం అడ్డగిస్తూ ఉంటాడు. ఎందుకంటే దాని ప్రలోభం మనలో ఒకటే అన్నాను, తండ్రి దేవా నువ్వు నా కుడిపార్శ్వన ఉండు, నేను ముందుకెళ్ళిపోతా. ఇది నిన్నే జరిగింది. నిన్న మీ పాస్టర్ గారు, మా మేడమ్మ గారు, మా పిల్లలు వీరంపురం వెళ్తున్నారు. వెళ్తుంటే రాజమండ్రిలో బయలుదేరారు.
ఇకంచి ఎవరిది ఏలకాలం వెళ్ళేటప్పటికి ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మా రైజాంత అని పిల్లలు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. మనం అచేతగా ఉన్నట్టే ఇద్దరు పిల్లలు చనిపోయిన పాపం. నిన్న మీ పాస్టర్ గారు అన్నీ ఇమీడియట్గా రైట్కు ఎండ కొసేయటం వల్ల పెంట గొప్ప ఏదో ఉంది అగిలిపోయారు. పిల్లలు క్షేమంగా చూసి పారిపోయారు వాళ్ళు. లేదా మనం దేవుడు మనకు కాయకపోతే నిన్న ఆ ఇద్దరు పిల్లలు సరిపోయేవారే. దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి మనం క్షేమంగా ఇంటికి వచ్చాము, చట్టం జరిగింది. ఆ ఊళ్ళో వాళ్ళంతా ఏమన్నారు? ఏమో దేవుడు కాపాడాడండి, దేవుని కాపాడండి, పిల్లలు ఎంతేనండి. అది ప్రమాదం జరిగిందనుకో మమ్మల్ని రాణిస్తాడా? కథలనిస్తారా? వాళ్ళే ఆ మాట అన్న వాళ్ళే మన కథనవ్వరు కదా. ఇంకా అటు పోలీస్ కేసు పెడతారు, పోస్ట్ మార్టం ఉంటారు, రకరకాల వేధిస్తారు. అంటే సాతాను ప్రవర్తనలు. అందుకే కాబట్టి మనం నెమ్మదిగా కలిగి మనం బయలుదేరింటికి వచ్చినప్పుడు మళ్ళీ క్షేమంగా మనం గమ్యస్థానం చేయనప్పుడు ప్రార్థన ఉండాలి. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడు చూసుకుంటాడు. నీ భారం అంతా ఆయన మీద వేయండి, మీ భారం అంతా ఆయన మీద వేయండి, ఆయన మేము చూసుకుంటాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం లేనప్పుడు మనం ఏం చేయలేము. దేవుడు మనకు ఆయడు, అది ఖచ్చితం. అది నీవు ఆయనలో ఉన్నట్లయితే ఆయన నేను చూస్తాడు. అందుకంటే మనం నీకు ఉదాహరణగా మీరు చెప్పడం జరిగింది. ఆ విషయంలోనూ మీరు మాత్రం దేవుని భయభక్తులకి జీవించాలని నేను కోరుతున్నాను. ఇంకా మనం ముందుకున్నట్లయితే నీవు 11వ వచనం, 3:11 వచనం, అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిసినవాడు, నీవు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటవా అని అడిగాను. దేవుడు చూడండి అడుగుతున్నాడు, నరుని అడుగుతున్నాడు. ఆ నరుడు కూడా దేవుని స్నేహితుడు, మనలో వాడు, మన పోలిక చొప్పున అని దేవుడు సృష్టిస్తే వీళ్ళు ఏం చేశారండి? మూడవ వ్యక్తి వచ్చింది, దాని మాట విన్నారు. దాని మాట విని ఆజ్ఞాతకరం చేస్తారు, పాపంలో పడిపోయారు. ఇప్పుడు ఏమంటారు? నువ్వు తినకూడని ఆజ్ఞాపించిన వృక్షం నువ్వు తింటావా అని అడిగాను. అని తెలుసు. అది కూడా ఒక పరీక్షలు ఆడితే మనం అనుకోవాలి కూడాను. పరీక్షలు ఆడితే నీకు రకరకాలు పెడతారు అక్కడ. అందులో ఒక వాక్యం ఉంటుంది, నువ్వు తీసి ముట్టకూడదు, చేయకూడదని. మనం ముట్టుకున్నట్లయితే ఏమైపోతుందంటే అది శాపగ్రస్తులు అయిపోతాం. ఆనాడు ఆదాము అవ్వ చేసినట్టు పాపం వలన ఈనాడు మనం కూడా మనలో ఆ పాపం నడుస్తుంది. ఆ కాన్సేతని మనం నీతిమంతుడు కాకుండా చేసిన వలన యేసుప్రభు మన కోసం, మన నిమిత్తము ఆయన భూలోకం రావడం జరిగింది. అది యేసుప్రభు రావాల్సిన లేదు. మనందరం నీతిమంతులు ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ రావాల్సిన లేదు అసలు. మనం కూడా దేవునితో ఉంది, మనం దేవునితో సుఖించేవాళ్ళం, మనం దేవునితో ఆనందించేవాళ్ళం. ఎప్పుడైతే అతను మూడవ వ్యక్తి మనం ప్రవేశించాడో మన శోధన పెరిగిపోయింది, మన కష్టాలు పెరిగిపోయి చెమట వస్తున్నాం. మనం ఏమంటానిక అక్కడ ఏమంటాడు మనం చూసినట్లయితే, నాతో నుండకు 12 అందుకు ఆదాము ఏమన్నాడు? నాతో నుండకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్షఫలమును కొని నాకు ఇక నేను తింటని. అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో, నువ్వు చేసిన ఏమిటని అడుగు. ఆ స్త్రీ సర్పమున, చూసారా, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, తినకూడదని ఆజ్ఞ ఇచ్చాడు, మీ ఇద్దరు విన్నారు. అటువంటి నీ భార్య తినమంటే నువ్వు తినేయటమేనా? అది మంచి సెట్లు ఆలోచించవసరం లేదా? భార్య మధ్య ఇదే గొడవలు వస్తుంటాయి. కుటుంబాలు ఎందుకు వస్తాయండి? మనలు కుటుంబంలో సమాధానం లేకపోవడం వల్ల ఈ గొడవలు వస్తుంటాయి మనకి. నువ్వు నాకు ఇచ్చిన సోది కబుర్లు చెప్తున్నాడు ఆదాము గారు, సోది కబుర్లు. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఎందుకు ఇచ్చాడు? చెప్పడం మాట తినమన్నా, వృక్షఫలం తినమన్నా ఆజ్ఞ ఇచ్చారు కదా నీకు. ఒకసారి ఓ మాట చెప్పాడే కదా. అటువంటిప్పుడు నువ్వు మళ్ళీ ఆ మాట వెంటబెట్టి నువ్వు అది పొరపాటే కాదా? నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీ నాకు ఇచ్చింది, నేను తినేసాను. ఆ స్త్రీ ఏముంటుంది? నెక్స్ట్ చదవండమ్మా. ఆ స్త్రీతో, సర్పం నన్ను మోసగించిందన తింటున్నాను నేను.
అందుకు స్త్రీ ఏంటండి ఏం చెప్తుందండి? ఆ సర్పం మనకు సంబంధం ఏంటండి? దేవుడు, నువ్వు, మన కుటుంబము. దేవుడు, అవ్వ, ఆదము ఒక కుటుంబము. మనం కుటుంబం అయితే దేవుడు మన రక్షకుడు, మన తండ్రి. నీకు ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ మీరేసి మూడవ వ్యక్తి మాటలు వింటే మా కుటుంబం అయిపోతుందండి, నాశనం అయిపోతుంది. దయచేసి నేను ముందే చెప్పాను, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మూడవ వ్యక్తి విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఆ విషయంలో కుటుంబం నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. అంతే కాబట్టి మీరు దేవుని బయటపెట్టలేగి మనం ఏమేమి నిర్ణయం తీసుకున్నామో, ఏం తలంచి ఉన్నామో ఇద్దరు ఆలోచించి ఏ పని చేయాలన్నా భార్యాభర్తలు తలంచకుండా మీరు సొంతంగా మీరు చేయొద్దు. అంటే కొంతమంది పురుషులు ఉన్నారు, ఆధిపత్యం, నా భార్య మాట లెక్కలేదు, నా ఇష్టం, నా సంపాదన. స్త్రీ ఏమంటున్నది? నేను ఉదయం లేచి భర్తకి క్యారేజ్ పెడుతున్నాను, పిల్లలకి తయారు చేస్తున్నాను, స్కూల్కి పంపిస్తున్నాను, వంట అంతా నేను చేస్తున్నాను, కుటుంబం అంతా నేను చేస్తున్నాను అని స్త్రీ. అంటే ఆయన దారి ఆయనది, ఈవిడ ఇది రైటే. మా పనులు మనం చేయాలి, తప్పదండి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిన తప్పదు. కానీ ఒకటి సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ మన దూరం అయిపోయిందో కుటుంబం నాశనం అయిపోతుంది. ఒకటి సాతానుడు ప్రవేశించాడు సర్పంలో. నిజంగా సాతానుడు పామును ఎన్నుకున్నాడు. పాము నిజంగా సాతానుడు కాడు. ఇక పాము అసలు సాతాను కాదు, అది సాతానులో ప్రవేశించింది. అలాగే సాతానుడు మన పక్క ఫ్రెండ్ని వాడుతాడు, మన పక్క ఫ్రెండ్ని ఆధార చూస్తుంటాడు. వాళ్ళే దూరుతాడు సాతానుడు వచ్చి, రారే వేరే వెళ్దాం, వేరే మనం తాగి చాలా కలిగింది కదా, తాగేద్దామరా, ఓ నిప్పు తీసుకున్నామరా. సాతానుడు ప్రలోభాలు చేస్తుంటాడు. ఆ రోజున సాతానుడు పానులో దూరింది, ఈ రోజుని సాతానుడు నీ ఫ్రెండ్లో దూరాడు, లేకపోతే నీ ఇంటి పక్కన దూరాడు, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఆ మోసం చేయడం వలన మన ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబం సిదిగిపోతుంది, కుటుంబంలో సమస్యలు వస్తాయి. అందుకే కాబట్టి మూడవ వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, భయంకరమైనది. అందుకే కాబట్టి మీరు మూడవ వ్యక్తి విషయం చూసుకుంటూ మన కుటుంబం యోగక్షేమాలు మనం చూసుకుంటూ ఉండాలి. అది మాత్రం మర్చిపోవద్దు. చూడండి మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34. సర్ప సంతానమా, అగండి ఏమన్నాడు యేసుప్రభువు ఏం చెప్తున్నాడండి? సర్ప సంతానమా, ఏమ్మా మీరు చెడ్డవారయ్యండి, అమ్మా ఎలాగూ మంచి మాటలు చెప్పగలరు. 12:34. సర్ప సంతానమా 12:34. సర్ప సంతానమా మీరు చెడ్డవారు ఏంటి, ఎలాగ మంచి మాటలు పలుకుతారు? హృదయమంతు నుండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. సడమ్మ చూసారా, సాతాను మన హృదయం ఏముంటుందో అదే మాట్లాడతాం. మన హృదయం చెడ్డగా ఉన్నట్లయితే చెడ్డే మాట్లాడతాం, హృదయం మంచిదైతే హృదయం మంచిగా మాట్లాడుతుంటాం. అందుకని మనం హృదయం మోసకరమైనది ఏంటండి, హృదయం మోసకరమైనది అన్నాడు. నీళ్ళు మాంసం రాతి బండాన్ని తీసి మాంసం గుండెని ఇస్తాడు ప్రభువారు. అందుకే కాబట్టి మన హృదయం చాలా ముఖ్యం. హృదయం కాపాడుకోవాలి, సమాధాన పడాలి, ప్రేమ కలిగి ఉండాలి. నీ హృదయంలో కక్ష పెట్టుకొని ప్రేమగా మాట్లాడగలవా? నువ్వు హృదయంలో మంచిగా ఉన్నట్లయితే మంచిగానే సమాధానం చెప్తావు ఎవరికైనా సరే. ఇప్పుడు ఈ రోజుల్లో మంచిగా చెప్తే ఎవరు వింటలేదు, చెడ్డ చెప్తుంటే వింటున్నారు, చెడ్డే ముందుకు వెళ్ళిపోతుంది. బిడ్డలారా మీ అనుభవం మీకు తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ మీకు తెలుసు, ఇక్కడ పురుషులందరికీ మీకు తెలుసు. అంతే కాబట్టి చెడ్డ విషయం హృదయం నుంచి ఏమొస్తుంది, చెడ్డ వచనాలు వస్తే చెడ్డగా ఉంటాడు, మంచిగా వస్తే మంచిగా ఉంటాడు. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వినయంతో ఉండాలి, కుటుంబానికి అవ్వగాలి. మీరు మూడో వ్యక్తి మాత్రం గృహంలోకి రప్పించకుండా మీరు చూసుకుంటావాలి. అందుకని అన్నాడు 8వ అధ్యాయం 56 చూడండి. ఆదికాండము 8వ అధ్యాయం 56 వచనం. నరుల చెడుతనము 8వ అధ్యాయం 5:6. నరుల సంతానము
నెర్లు చెప్పమ్మా. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదండి. యెహోవా చూసి నా భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏమా సంతాపం పొంది తన హృదయములో నొచ్చుకొనేను. నరులు చేసినందుకు భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు వివాహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయమును నొచ్చుకునేను. చూసారా, అవ్వ ఆదాము నరులను ఎంతో ప్రేమగా సృష్టించిన తర్వాత వాడు చేసిన అతిక్రమం వలన, ఆయన చేసిన అజ్ఞాతిక్రమం వలన తన నరులు పాపం ఇవ్వడు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడైనా వాళ్ళు చిన్నప్పటి నుంచి మొదటి నుంచి వాళ్ళ గర్భంలోనే వాళ్ళు హృదయం అంతా శాతంతో నిండిపోయింది. భూమి మీద వాళ్ళని చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, హృదయంలో నొచ్చుకునేను. దేవుడు మన గురించి బాధపడుతున్నాడు. అంటే ఆయన ప్రేమామయుడు, ఆయన మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నా క్షమిస్తున్నాడు. ఇంకా క్షమిస్తున్నాడు. నా కుమారుడు ఇంకా మారుతాడు, నా కుమారుడు హృదయం మారుతుంది అని ఇంకా ఎదురు చూస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ప్రియ సంగమా, మీరు మాత్రం ఆలోచించండి. మనకి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఇందులో 66 పుస్తకాలు రాయబడి ఉన్నవి. మీరు ఎప్పుడెప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు ధ్యానిస్తుండాలి. చదవడం కాదు, మీరు చదువుతున్నారు. రోజుకి 4 అధ్యాయులు 5 అధ్యాయులు చదవడం కాదు. ఒక అధ్యాయం చదివినా మీరు నిదానించి చదవండి. ధ్యానించమన్నాడు బైబిల్ని, చదవడానికి ధ్యానించమన్నాడు. ఎప్పుడైతే మేము ధ్యానిస్తామో అందులో ప్రతి విషయం కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. సమాధానం దొరకదు. అది చదివేటప్పుడు మనకు సమాధానం దొరకదు. అది నిజమా అని సాతానుడు దాన్ని అది మనం అడిగినప్పుడు అది నిజమా అని మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇంకా మనం చదివేటప్పుడు ఇంకా మందికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడే మనకు తగిన జ్ఞానం ఇస్తాడు, అర్థమయ్యే జ్ఞానం ఇస్తాడు. అంతేకాబట్టి జ్ఞానం అంతా మనకి దేవుడు తోడుకున్నాడు కాబట్టి, ఆయన మనకు హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం ముందుకు తీసుకెళ్ళే శక్తి దేవునికి ఉంది. అదేవిధంగా 8:21 చూడండి. ఆదికాండము 8:21 నరుల హృదయము బాల్యం నుండి చెడ్డది. 8:21 ఎందాక చెప్తాను, తప్పు చెప్పుంటాను. 8:21 నరుల హృదయము నరులు హృదయ ఆలోచన వారు బాల్యం నుండి చెడ్డది. అంతే కాబట్టి తల్లిదండ్రులారా, మీ బిడ్డలని దేవుళ్ళని పెంచండి. ఎందుకంటే ఆ పాపం వాళ్ళ పాపం వస్తుంది. ఆ పాపం పోవాలంటే దేవుని బైబిల్కి రచన చేయాలి. మన పిల్లల్ని దేవుళ్ళని పెంచాలి, దేవుని పోషించాలి, దేవుని వాక్యం నేర్పించాలి, దేవుని ప్రార్థన మనకు నేర్పించాలి. ప్రార్థనే మనకి ఆధారం. ప్రార్థన లేకపోతే మన క్రైస్తవులు కాదని మీకు చెప్పడం జరిగింది. ప్రార్థన ఎవరికి రాదో వాళ్ళు క్రైస్తవులు కాదు అని దాన్ని వాక్యానికి చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. అంతేకాబట్టి మన కుటుంబంలో 3వ వ్యక్తిని ప్రవేశించకుండా సాతానులాగా, ఆ పాములాగా ఒక నరుడు ఇంకొక 3వ వ్యక్తి మన కుటుంబంలో రానివ్వకుండా మీరు నిబ్బరమ కలిగి జీవించాలి. అదేవిధంగా ఇంకా మనం ముందుకున్నట్లయితే నువ్వు దిగంబరు అని నీకు తెలిసినప్పుడు రావుడు. నువ్వు తినకూడని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలను తింటవా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వృక్షఫలం కొన్ని నాకు కీయగా నేను తింటాను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో నువ్వు చేసిన పని ఏమిటని అడగగా స్త్రీ
సర్పము నన్ను మోసపుచ్చి నన్ను తింటాను అంతవరకు తెలియలేదు. చూసారా, అంతవరకు స్త్రీ తెలియదా? మోసం వచ్చిందంట స్త్రీ. పాము ఏం చెప్పింది? స్త్రీ ఏమంటుంది? నన్ను మోసం చేసింది. దేవుడు చెప్పాడు కదా నీకు, నువ్వు ఈ దారిని వెళ్ళొద్దు, ఈ దారిని వెళ్ళొద్దు అన్నట్టు నువ్వు ఆ దారిని వెళ్తే నీకు అపాయం జరగదా? నువ్వు ఈ మార్గంలో వెళ్ళు అంటే దేవుడు ఏం చెప్పాడో అదే మనం వినాలి. తల్లిదండ్రులు ఏం చెప్పారో అదే మనం వినాలి. తల్లిదండ్రులు మనం ధిక్కరించేస్తారు కొంతమంది. ఇప్పుడు మనం చదువుకునే వీళ్ళంటే, మా అమ్మ నాన్న చదువుకోలేదు కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి నీ అస్తమాట మొబైల్ చూస్తాను. ఈనాడు అది ఒక పెద్ద సాధారణ అయిపోయింది మన ఇంట్లో. ప్రతి కుటుంబంలో పెద్ద సాధారణ అయిపోయింది. ఒకసారి ఈ విషయం మీకు ఒకసారి చెప్పడం జరిగింది. తల్లి ఒక ఫోన్ పెట్టుకుంటుంది, తండ్రి పట్టుకుని పెట్టుకుంటాడు. ఆడో మొబైల్, వీడియో మొబైల్, అమ్మాయో మొబైల్. ఇంక మాట్లాడలేవు వీళ్ళకి. ఈ కుటుంబంలో మాటలు రావు. మీకే సెల్ ఫోను, అన్నీ నెలకొట్టమే. అలా లాగుతూ ఉంటారు, ఏదో లాగుతుంటారు. ఎందుకు లాగుతుంటారు నాకు అర్థం కాదు. సాతాను ప్రలోభాలు పడిపోయి దయచేసి పిల్లలారా, మనకి మొబైల్ అవసరం ఉంది. అది మీకు ఏ అవసరమో అవే చూడండి, అదే వినండి. అందులో జీవమైన వాక్యం కూడా ఉంది. కానీ సాతాను చెప్తున్నాడు చూసారా, మంచి చెడ్డలు చెడు వృక్షం ఉంది కదా, అటువంటి చెడ్డ వృక్షాలు కూడా అందులో ఉన్నాయి. అంత గ్రహించి మనం దేవుని బిడ్డలో ఉన్నాం కాబట్టి, దేవుని భయభక్తులు జీవిస్తున్నాం కాబట్టి, దేవుని వాక్యం మనం గ్రహించాలి, దేవుని మనం జీవించాలి, దేవుడి మన హృదయంలో ఉండాలి, దేవుని మన కుడి ప్రక్కన ఉండాలి. అప్పుడు మీరు అడగండి. అప్పుడు మీరు అడిగితే సమస్తం దేవుడు దయచేస్తుంటాడు. అంటే ఇప్పుడు ప్రార్థన చేయకుండా, ఏం చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే ఎలాగొస్తుంది? మనకి ఏదో రాదు. మన ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలి. పెదాల మీద ప్రార్థన వద్దు. పెదాల మీద మనం బయటికి బట్టలు వేసుకుంటాం, గబగబ తయారైపోతుంటాం. అవతల రమ్మంటాడు, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకోవాలా వెళ్ళిపోవాలా. అదే పెదాల మీద ప్రార్థన నిబ్బరమ కలిగి కనీసం కొన్ని క్షణాలు కళ్ళం మూసుకొని ఆయన ధ్యానించాలి. సాతాను ప్రలోభాలు పడిపోవద్దు. దేవుని యందు భయభక్తులు మనం జీవించాలి. అంతేండి. ఇక్కడ మనకు చెప్తున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 40 చూడండి. సారీ ఆడ మనం చూసడం జరిగింది. అది కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చూడండి. కీర్తనలు 8. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనుపరిచిపోయేవాడా, భూమి అంతా నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పించేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్ల యొక్కయు సూచుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. దేవుడు మనకి ఒక ప్రత్యేకించే స్థానం కేటాయించాడు, అవకాశం మనకి ఇచ్చాడు. దేవుడితో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకి కావాల్సిన సమస్తం సృష్టించున్నాడు. అందుకని అంటున్నాడు, నీ చేతి పని నీ ఆకాశమును నువ్వు కలిగి చేసిన చంద్ర నక్షత్రమును నీ చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడు. ఏమండి, దేవుడు మనం సృష్టించాడు, మనల్ని ప్రేమించాడు, మనం సమస్తం దయచేస్తున్నాడు. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నామండి? సాధారణ ప్రలోభాలు పడిపోయి మనం దూరంగా ఉంటున్నాం. అయినా దేవుడు నీ వైపే చూస్తున్నాడు. ఇంకాను మన బిడ్డలు పాడైపోతున్నట్లయితే, మన బిడ్డలు సాధారణ పడిపోతున్నట్లయితే మన తల్లిదండ్రులు వదిలేస్తామా? అయినప్పటికీ మన బిడ్డలకి మనం చెప్పవస్తే మనం చెప్తుంటాం, మన దారిలో తీసుకుంటూ రావటం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటివాడు, నువ్వు నరపుత్రం దర్శించిన వాడు ఏపాటివాడు. ఎందుకంటే ఫస్ట్లో చాలా ప్రేమ. ఆదాము ఫ్రెండ్ స్నేహితుడు, దేవుని స్నేహితుడు. అటువంటి స్నేహితుడు
కావాలన్న బయటకు పోయాడు, సాతాను ప్రలోభపడిపోయాడు. అయినప్పటికీ దేవుడు నిన్ను వదులుతలేడు. దేవుడు నిన్ను వదలడు. ఎందుచేత అయితే ఆ జీవాత్మ నీలో ఉంది. ఆయన జీవాత్మ నీలో ఉంది. అందుకాబట్టి నీ ఎప్పుడు దేవుడు నిన్ను వదలడు. నీవు పాపాలు క్షమిస్తూ ఉంటాడు, నీ పాపాలు క్షమిస్తుంటాడు, ఎదురు చూస్తుంటాడు. అందుకని దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ, అందుకని అడుగుతున్నాడు ఇక్కడ. నీ చేతి పని ఏనని ఆకాశమును నీవు కలిగిన అర్థ నక్షత్రం చూడగా నువ్వు మనసు జ్ఞాపకం చేసుకుని ఏ పటివాడు అవి గొప్ప చూసారా? సూర్యచంద్ర నక్షత్రం సృష్టించేవాడు మానవుడు ఎంత? నువ్వు నరపుత్రుని దర్శనం వాడే పటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేస్తున్నావు. మీకు అర్థం ఎందుకంటే దావీదు మహారాజు రాస్తున్నాడు, అనుభవ జ్ఞానం మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడిన వాడు దేవునికి స్నేహితుడు. అటువంటి దావీదు మహారాజు రాస్తున్నాడు. ఏంటి? కొంచెమే నీకు దేవుడికి కొంచెమే తేడా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేస్తున్నావు, అంతే, పెద్ద ఏం తేడా లేదు. నీవు ఆ సాతాన్ని వదిలిపెట్టి, ఆ సాతాను ప్రభువుని వదిలిపెట్టి, సాతాని క్రియలను వదిలిపెట్టి దేవునితో సమానంగా ఉంటావు. ఎప్పుడైతే దానిలో ఇంకా దాన్ని వదిలిపెట్టబోతే అది వదిలిపెట్టదు. ప్రియ సంగమా, అది వదిలిపెట్టదు. నువ్వు చేసే పనులు, చెడ్డ పనులన్నీ ఇంకా చెయ్యి అంటది. లాస్ట్కి ఏంటిది? మరణానికి దారి తీసేస్తుంది, మరణానికి దారి తీసేస్తుంది. అందు సాతాను భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరిసి ఉన్నావు. నీకు ఆయన మహిమతో నీ కిరీటం ధరిస్తున్నాడు. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ధ్యానించేటప్పుడు మనం ఏమండి, మనం నీతి కిరీటం కోసం ఎదురు చూడాలి. మానవుడు మనం మట్టిలో పుట్టాం కాబట్టి, మట్టి ద్వారా మనం పుట్టాం కాబట్టి, మట్టి ద్వారా మనం నిర్మించబడ్డాం కాబట్టి మనం మట్టిలో కలిసిపోతాం, తప్పదు. కానీ రెండవ మరణం ఉంది, అగ్నిగుండం ఉంది. అగ్నిగుండం ఎవరి కోసం తయారు చేస్తుంది? అది సాతాను కోసం తయారు చేస్తుంది. అక్కడ అగ్నిగుండం, అగ్ని ఆరగదు, పొరుగు సావదు. అది ఎవరి గురించి? నీ గురించి కాదు, సాతాను గురించి ఉండదు. దయచేసి ఆ రెండో మనం వెళ్ళకుండా మన కోసం నీతి కిరీటం అది జీవంగా మనం నీతి కిరీటం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకని జీవగ్రంథంలో మన పేరు ఉండేలా మనం చూసుకోవాలి. ప్రకటన గ్రంథం మనం చెప్తుంటాడు, మన పేరు జీవగ్రంథంలో ఉండే విధంగా మనం చూసుకోవాలి. అందుకే మనం ఎప్పటికప్పుడు దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. మనం సంఘానికి వస్తున్నాం అంటే మీరు వినిన వాక్యం గుమ్మం దాటిన వెంటనే వదిలేయకూడదు. మనం విని వాక్యం ఇంటికి వెళ్ళే వరకు ఉండాలి, ధ్యానిస్తుండాలి. అంతేనే ఉంటాడు దావీదు మహారాజు. నిత్యము నేను స్తుతించిన బుద్ధి అలా కలిగజేయండి. నీ మందిరంలో ఉండటానికి నాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నీ మందిరంలో ఉండాలి, నిన్నే ధ్యానిస్తాలి అంటాడు. అందుకనే దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు. తొమ్మిదోవాడు, 8వ అయినప్పటికీ వాళ్ళు తీసుకొచ్చాడు. అంతమంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు మంచి అందగారు, వాళ్ళే యుద్ధశూరులు. వాడి కాదు శబరవాడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు. వాడు కూడా దావీదు కూడా వాళ్ళ తండ్రి పెద్ద వీరువేజ్ ఇవ్వలేదు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడండి. తీసేరా, వాడు చాలా అందగాడు, మంచి నేత్రములు గలవాడు, ఎర్రని వాడు. అటువంటి దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా దావీదు వంశం నుంచి మనకి రక్షణ కొడుకుడు జన్మించాడు. రక్షకుడు మన నిమిత్తం భూమి మీదకి వచ్చాడు. ఆయన రక్తం మనల్ని కడిగించాడు. ఆ రక్తం మనం కడిగి ఉన్నాడు. మనం దేవుని వైపు చూడాలి, దేవుని ఎదురు చూడాలి అని ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే ఆయన ఉన్నామో ఆయన ఆత్మ మనలో ఎప్పుడు అవుతుందో, వేరే ఆత్మ మనలో లేకుండా ఆయన ఆత్మ కలిగి ఉండాలి. ఆయన జీవితం నడుస్తుండాలి, ఆయన్నే ప్రార్థించాలి, ఆయన ధ్యానించాలి. మన నమ్మకస్తుడిగా మనం ఉండాలి. అందుకని మూడో వ్యక్తి మన ఇంట్లోకి ప్రవేశించకూడదు, మూడో దాన్ని మన హృదయంలోనికి ప్రవేశించకూడదు. మన కుటుంబం సమాధానం ఉండాలి, సంఘం సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అంతే కాబట్టి మన సంఘం అంతా మీరు ఎంతో ఐక్యత కలిగించి ఉద్యోగంగా ఎదగాలి. మీ పాటలతోటి, ఆరాధనతోటి మన సంఘం ఇంకా ప్రతి దినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. అంతే కాబట్టి యవ్వనస్తుల పిల్లలారా, మీరు సెల్ ఫోన్లు అవసరమైతే వాడండి, లేకపోతే పక్కన పాడేయండి. అదే పనిగా మీరు సెల్ ఫోన్ ముట్టగడితే మూడోవాడు వస్తాడు. ఎవడాడు? సాతానుడు వస్తాడు.
అది ప్రలోభ పెడతాడు, రకరకాల ప్రలోభ పెడతాడు, మన జీవితాన్ని పాడు చేస్తాడు. ఆ విషయం మీరు గ్రహించి దేవుని వైపు చూస్తూ ఆయన భయభక్తులు జీవించాలని కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ధన్యవాదాలు తెలుసుకున్నా. ఆమేన్.